సో ఈరోజు మనము ఆస్లో నగరాన్ని తిరిగి చుట్టేయబోతున్నాము. ఆస్లోలో మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి మనం చూసేవి. దాంట్లో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద మంక్ మ్యూజియం రైట్ నౌ. ఎడ్వర్డ్ మంక్ క్రియేట్ చేసిన మంక్ మ్యూజియం దగ్గరకు వచ్చా. ఇది మోస్ట్ ఫేమస్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అండ్ బెస్ట్ వర్క్ అంట టిల్ డేట్. ఇట్లా వస్తున్నట్టు స్క్రీన్ చేస్తున్నట్టు ఉన్న ఎక్స్ప్రెషన్ చాలా ఫేమస్ అనమాట. ఇది ఒక 100 నుంచి 150 సంవత్సరాల క్రితం గీసిన బొమ్మ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆర్ట్ వర్క్. ఇది రోజులో ఒక్కసారి మాత్రమే మనకి ఇట్లా డిస్ప్లే చేస్తారనమాట. అందుకే దీనికి పబ్లిక్ డిమాండ్ ఎక్కువ. ఆయనకు సంబంధించిన 1200 పెయింటింగ్స్, 18,000 ప్రింట్స్, దాదాపు 500 ప్లేట్స్, 2240 బుక్స్ అండ్ 6 స్కల్ప్చర్ వర్క్స్ ఇన్ని ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు నార్వే. సో నేను నార్వే క్యాపిటల్ అయిన ఆస్లోలో ఉన్నాను. సో ఈరోజు మనము ఆస్లో నగరాన్ని తిరిగి చుట్టేయబోతున్నాము. సో ఇక్కడ ఏవేవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపించబోతున్నా. సో మనకి ఇది నార్వే అనేది వన్ ఆఫ్ ద స్కాండినేవియన్ కంట్రీస్. సో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ అండ్ డెన్మార్క్ ఈ 4 స్కాండినేవియన్ కంట్రీస్. ఇక్కడ ఏంటంటే 6 నెలల పాటు వెలుగు, 6 నెలల పాటు చీకటి ఉంటుందని వింటున్నాం మనము. కానీ ఇక్కడ సమ్మర్ టైం ఇది, అందుకని మనం ఇప్పుడు లైట్ చిన్న జాకెట్తో సరిపోతుంది. మామూలుగా వింటర్ టైంలో అయితే -25, -30 డిగ్రీస్ టెంపరేచర్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు నార్వే గురించి, ఈ ఆస్లో గురించి రకరకాల కొత్త ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం బయలుదేరుతూ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. మనం స్టే చేస్తున్న హోటల్ రాడిసన్ బ్లూ స్కాండినేవియా ఆస్లో. ఈరోజు సండే లిటరలీ, అందుకే రోడ్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. మనం సిటీ సెంటర్లో ఉన్నాము. ఈ కార్లో ఎహసాన్ భాయ్తో మనము ట్రావెల్ చేయబోతున్నాము. సో ఎహసాన్ భాయ్ is from Pakistan. So we'll discuss more about the drivers and Pakistanis over here in Norway. ఆస్లోలో మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి మనం చూసేవి. దాంట్లో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద మంక్ మ్యూజియం రైట్ నౌ. సో మంక్ మ్యూజియంకి వెళ్ళే దారి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఆ తర్వాత మంక్ మ్యూజియం యొక్క స్పెషాలిటీస్ అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. ఎడ్వర్డ్ మంక్ క్రియేట్ చేసిన మంక్ మ్యూజియం దగ్గరకు వచ్చా. ఈ బిల్డింగ్ చూస్తుంటేనే చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ఉంది, చూస్తున్నారు కదా. సో 2020లో ఇక్కడికి మూవ్ అయింది. అంతకంటే ముందు 1963 నుంచి ఈ మ్యూజియం అనేది టోయో అని ఇంకో ప్లేస్లో ఉండేది. సో మనం లోపలికి వెళ్ళి ఈ మ్యూజియం ఎలా ఉంది, దీని లోపల పెయింటింగ్స్ ఏమి ఉన్నాయి, దీని లోపల ఆర్ట్ వర్క్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనం చూసుకుందాం. ఈ మంక్ మ్యూజియంలోకి రావడానికి మనకి 180 నాక్ నార్వేజియన్ క్రోనాస్, అంటే దాదాపు 1450 రూపాయలు ఛార్జ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఉన్న అన్ని పెయింటింగ్స్ మనం చూసుకోవచ్చు అంట. కింద సెక్యూరిటీ వాళ్ళు ఒక బ్యాగ్ ఇచ్చి మన సెల్ఫీ స్టిక్ పెట్టమన్నారు. సో సెల్ఫీ స్టిక్ అనేది నాట్ అలౌడ్ అంట. సరే, వీళ్ళ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో మనకేంటంటే ఫ్లాష్ తీయొద్దు, ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ అలౌడ్ అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి సెల్ఫీ స్టిక్ ఇస్ నాట్ అలౌడ్ అన్నారు. సో సెల్ఫీ స్టిక్ వదిలేసి ఇంకా నా మైక్ నాట్ అలౌడ్ అని లేదు. మైక్ నాట్ అలౌడ్ ఉంటే కష్టం ఉండేది. సో మైక్ అలౌ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎడ్వర్డ్ మంక్ అనే ఫేమస్ నార్వేజియన్ ఆర్టిస్ట్. ఆయనకు సంబంధించిన 1200 పెయింటింగ్స్, 18,000 ప్రింట్స్, దాదాపు 500 ప్లేట్స్, 2240 బుక్స్ అండ్ 6 స్కల్ప్చర్ వర్క్స్ ఇన్ని ఉన్నాయి ఈ పర్టికులర్ బిల్డింగ్లో. ఇప్పుడు అవన్నీ కూడా నేను తిరిగి మీకు చూపించబోతున్నా. ఈయనది మోస్ట్ ఫేమస్ ఆర్ట్ వర్క్ అయిన స్క్రీమ్ అనేది ఇంకొక 10 నిమిషాల్లో మనకి ఈ పర్టికులర్ ఫ్లోర్లో వాళ్ళు డిస్ప్లే పెట్టబోతున్నారంట. అది కూడా మనం చూసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఈయన యొక్క ఆర్ట్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఆయిల్ పెయింట్స్ అని, నార్మల్ స్ప్రే పెయింట్స్ అని, రకరకాల పెయింట్స్ ఈయన వేశారంట. పెయింట్, ఆర్ట్ వర్క్, స్కల్ప్చర్స్, స్ట్రక్చర్స్ రకరకాలు గీశారనమాట. కిచెన్లోకి వస్తే అన్నీ నేకెడ్ పెయింట్స్ యొక్క ఆర్ట్ వర్క్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఎందుకు నేకెడ్ బొమ్మలు గీశాడు అనేది. అన్నిట్లోనూ ఆర్టిస్ట్రీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. బొమ్మలన్నీ గీసి దాదాపు 100 సంవత్సరాలు దాటింటుందంటే నమ్ముతారా?
100 years క్రితం గీసిన బొమ్మలు ఇవన్నీ. అప్పట్లోనే ఆయన నేకెడ్ బొమ్మలు అనేది ఇలా గీయడం జరిగింది. ఇవి మనుషుల యొక్క లైఫ్ పెయింటింగ్స్. ఇవి అప్పట్లో వాళ్ళు ఉన్న వాళ్ళే 1890sలో గీసిన బొమ్మలు. చాలా ఆర్ట్ వర్క్స్, వాటిల్లో జీవకళ ఒట్టి పడుతుంది. బాగున్నాయి, నిజంగా అక్కడ మనిషి ఉన్నాడేమో అనిపించేలాగే ఉన్నాయి. బాగున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి. ప్రతి ఆర్ట్లోనూ ఒక జీవకళ అనేది ఉట్టిపడుతుంది. నాకు ఇవన్నీ చూస్తుంటే మనకి 1950sలో 60sలో 70sలో వచ్చిన సినిమాలకి అప్పుడు పోస్టర్స్ బదులు ఇలా ఆర్ట్ వర్క్స్ వేసేవాళ్ళు. అప్పటి పోస్టర్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు ఈయన ఫేమస్ ఆర్ట్ వర్క్ అయిన స్క్రీమ్ యొక్క స్క్రీనింగ్ చేయబోతున్నారు. 5:30, ఇప్పుడు 5:29 అవుతుంది. ఇంకో 1 to 2 minutesలో అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకు అంత ఫేమస్ అనేది చూద్దాం. మనకి మోనాలిసా పెయింటింగ్ ఎంత ఫేమస్, అంత ఫేమస్ కాకపోయినా ఈయన ఆర్ట్ వర్క్స్లో అంత మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అనేది స్క్రీమ్ అంట. ఆ స్క్రీమ్ ఎలా ఉంటుంది అనేది లైవ్ ఆర్ట్ వర్క్ చూద్దాం. మనం అందరూ సిద్ధమైపోయారు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అనేది డిస్ప్లే అవుతుంది. జనాలందరూ ఇక్కడికి వచ్చారు. అదే మనకు కనిపించే స్క్రీన్ ఆర్ట్ వర్క్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఇదే మోస్ట్ ఫేమస్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అండ్ బెస్ట్ వర్క్ అంట టిల్ డేట్. దీనికి ఇంత డిమాండ్. కొన్ని వందల మంది ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నిల్చున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఈ స్క్రీన్కి మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయంట. ఆయిల్ వర్షన్లోను, నార్మల్ పెయింట్ వర్షన్లోను, ప్లస్ క్యాన్వాస్ వర్షన్లో ఒక్కో రోజు ఒక్కొక్కటి డిస్ప్లేలో పెడతారు. ఇది ఈరోజు డిస్ప్లేలో పెట్టారు అనమాట. మనకి ఇట్లా అరుస్తున్నట్టు, స్క్రీన్ చేస్తున్నట్టు ఉన్న ఎక్స్ప్రెషన్ చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కరూ అలా అరుస్తున్నట్టు వాళ్ళ ఫేస్ కూడా ఎక్స్ప్రెషన్స్ పెట్టి స్క్రీన్ ఆర్ట్ వర్క్ అనేది ఫొటోస్ తీస్తున్నారు. ఇది ఒక 100 నుంచి 150 సంవత్సరాల క్రితం గీసిన బొమ్మ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆర్ట్ వర్క్. చూస్తున్నారు కదా, బోల్డంతమంది ఫోటోలు, వీడియోస్ దానిపైన ఫోకస్ చేశారు. ఇది రోజులో ఒక్కసారి మాత్రమే మనకి ఇట్లా డిస్ప్లే చేస్తారనమాట. అందుకే దీనికి పబ్లిక్ డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న టైంలో అందరూ చూస్తున్నారు. నేను దగ్గర నుంచి మీకు ఈ ఫొటోస్ని, వీడియోస్ని ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ ది స్క్రీన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది పెట్టారు. ఒకటి పెయింటింగ్, ఒకటి డ్రాయింగ్, ఇంకోటేమో ప్రింట్ అనమాట. సో ఫస్ట్దేమో పెయింటింగ్, తర్వాత ఏమో డ్రాయింగ్, ఆ తర్వాత మూడోదేమో ప్రింట్ వర్షన్. సో ఇది 1891లో ఈ పర్టికులర్ బొమ్మ అనేది గీశారంట. సో దానికి మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ప్రింట్స్, పెయింట్స్, డ్రాయింగ్స్ ఉన్నాయి. వాటిని అంటే లైఫ్ లాంగ్ దాని ఫ్యూచర్ తరాల కోసం ఏ పెయింటింగ్ ఎంతవరకు తీసుకోగలదో అంతవరకే లైటింగ్ ఇచ్చి దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారంట. ఇది ఈ పెయింటింగ్కి ఇచ్చే విలువ చూసు. ఆ పెయింటింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? దానికి జెండర్ లేదు, ఏజ్ లేదు, టైం లేదు, ఏమీ లేదు. సో అది మీరు అబ్బాయి అనుకుంటే అబ్బాయి అనుకోవచ్చు, అమ్మాయి అనుకుంటే అమ్మాయి అనుకోవచ్చు. సో పెద్ద వయసు వాళ్ళు అనుకుంటే పెద్ద వయసు అనుకోవచ్చు, చిన్న వయసు అంటే చిన్న వయసు అనుకోవచ్చు. లేదంటే అది వాళ్ళు భయపడుతున్నట్టు ఉన్న ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు, లేదంటే అరుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు, ఏదైనా ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు అనమాట. మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్, జెండర్లెస్, టైమ్లెస్, ఏజ్లెస్. సో ఇలా అసలు చాలా వెరైటీగా ఉందన్నమాట ఈ పర్టికులర్ పెయింటింగ్. అందుకే దీనికి ఇంత డిమాండ్. ప్లస్ దీనికి మల్టిపుల్ వర్జన్స్ ఆఫ్ పెయింట్స్ అనేది ఆయన గీయడం జరిగింది 1891లో. అంటే దాదాపు 133 సంవత్సరాల క్రితమే గీశారు. అండ్ ఆ పర్టికులర్ పెయింటింగ్ని వీళ్ళు కాపాడడం కోసం అందుకే రోజుకి కొద్దిసేపు మాత్రమే డిస్ప్లేలో పెట్టి అది ఎంతవరకు లైట్ని తట్టుకోగలదో అంతవరకు మాత్రమే దాన్ని డిస్ప్లే చేసి దాని ఫ్యూచర్ తరాలకు కూడా వీళ్ళు అలాగే దాని శాంక్టిటీని కాపాడడం కోసం ఒరిజినల్ పెయింటింగ్స్. ప్రింట్స్ అనేది ఏవైనా పర్లేదు, ప్రింట్ అనేది ఎలాగైనా ప్రింట్తో ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఒరిజినల్ పెయింటింగ్స్ యొక్క దాని డిజైన్ క్వాలిటీ అలాగే ఉండాలని ఇలా మెయింటైన్ చేస్తారంట. ఇక్కడ ఇంకా మోర్ అండ్ మోర్ మల్టిపుల్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. నేను పెయింట్కి అంత ఎక్కువగా ఉద్వేగపడను, ఆశ్చర్యపడను, కానీ కొన్నిసార్లు మనకి కొన్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తాయి. ఇవి సమ్ ఆఫ్ ద ఫ్యూ వెరీ అట్రాక్టివ్ పెయింటింగ్స్. ఇవి ఇంకా కొన్ని పెయింటింగ్ వర్షన్స్.
ఎవరెవరికైతే ఆర్ట్ వర్క్ ఇష్టం ఉందో, పెయింటింగ్ వర్క్ ఇష్టం ఉందో, వాళ్ళు ఎప్పుడైనా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళారా, చూసారా, లేదంటే మీ ఆర్ట్ వర్క్స్ని మీరు ఏదైనా పెయింటింగ్ గ్యాలరీలో పెట్టారా, అవన్నీ నాకు కమెంట్స్లో తెలియజేయండి. మా చిన్నమ్మ కూడా, మా పెద్ద చిన్నమ్మకు కూడా ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం. మా అమ్మకి ఒక కోరిక ఉండేది, మా చిన్నమ్మతో అన్ని బొమ్మలు గీయించి ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా పెట్టించాలని. అది కుదరలేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వీలైతే నేను ట్రై చేస్తాను. బాగున్నాయి కదా. నాకు అన్నిటికంటే అద్భుతంగా అనిపించేది ఏంటంటే, ఇంత పెద్ద బిల్డింగ్ని, ఇక్కడ కూడా మళ్ళీ నేకెడ్ ఆర్ట్ వర్క్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్ని ఓన్లీ ఆర్ట్ వర్క్స్ కోసం వదిలేశారంటే వీళ్ళు ఆర్ట్కి, ఆర్టిస్ట్కి, అతను చేసిన వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు. ఎక్కడ క్లమ్జీగా లేకుండా ఏదో దగ్గరగా పెట్టేయడం అన్నట్టు, లేకపోతే మనం ఒకరు చూస్తుంటే ఇంకొకరికి అడ్డు లేకుండా బోల్డ్ అంత డిస్టెన్స్లో, బోల్డ్ అంత స్పేసింగ్ ఇచ్చి ఇలా పెట్టారు. ఇది టు డై. సో ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ముఖ్యమైన ఘట్టం చనిపోవడం. చావు, బ్రతుకు, ఈ రెండింటి మధ్యలో జీవితం. వాటిని ఉటంకిస్తూ ఇక్కడ మనకి బ్రతకడం, పుట్టడం, ఒకవైపు పుట్టుక, మరోవైపు చావు, ఈ రెండింటిని ఈ పర్టికులర్ రూమ్లో పెట్టారు. ఇక్కడ ఒక స్కల్ప్చర్ కూడా కనిపిస్తుంది, వర్కర్స్ ఇన్ స్నో అని. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పర్టికులర్ దేశం విపరీతమైన మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి మనం ఫ్రీగా తిరుగుతున్నాం, కానీ వింటర్లో అయితే -30 degrees టెంపరేచర్ దాకా కూడా వెళ్తుంది. సో వీళ్ళు మంచులో పనిచేసే వాళ్ళ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదొక స్కల్ప్చర్ వర్క్. ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్లో ఈ పర్టికులర్ పెయింట్స్ అనేది, ఆర్ట్ వర్క్స్ అనేది వీళ్ళు మ్యూజియంలో పెట్టారు. మనం ఇప్పుడు ఇంకో లెవెల్కి వెళ్తున్నాము. సో లెవెల్ 4 నుంచి లెవెల్ 5 దాకా వెళ్ళి అక్కడ కూడా చూసుకున్నాము. ఈ పర్టికులర్ ఫ్లోర్లో ఎడ్వర్డ్ మంక్ యొక్క మాన్యుమెంటల్, సో ద సన్, ద హ్యూమన్ మౌంటైన్ అండ్ ద మోటివ్స్ అని రకరకాల పెద్దవి హ్యూజ్ ఆర్ట్ వర్క్స్ అన్నీ దీంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి పెద్దవి హ్యూమన్ మౌంటైన్స్ అని, ఆ తర్వాత ఇవి ఏంటంటే మోటివేషనల్ అనమాట. సో వాళ్ళ యూనివర్సిటీలో, ఆస్లో యూనివర్సిటీలో కూడా ఈ పెయింటింగ్స్ని యూస్ చేసి వాళ్ళు ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ యూస్ చేసేవాళ్ళంట. సూర్యుడికి సంబంధించినవి, హ్యూమన్ మౌంటైన్స్కి సంబంధించినవి, హ్యూమన్ లైఫ్కి సంబంధించినవి. ఎంత హ్యూజ్ ఉంది చూడండి. ఒక గోడ మొత్తం నిండిపోయింది. ఇక్కడ సన్, సూర్యుడికి సంబంధించింది. ఇలా రకరకాల ఆర్ట్ వర్క్స్ అనేది, మాన్యుమెంటల్ ఆర్ట్ వర్క్స్ అని దీంట్లో పెట్టారు. ఈ ఆర్ట్ వర్క్లో ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇలా మనం ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్తుంటే పక్కనే ఒక పబ్లిక్ రిక్రియేషనల్ పార్క్ కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద రంగుల రాట్నం కూడా కనిపిస్తుంది. బోట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనేది అక్కడికి వెళ్ళాక చూసుకున్నాం. ఈ పర్టికులర్ ఫ్లోర్లో మనకి అప్ క్లోజ్ అని విత్ వుడెన్ కట్ పీస్ వర్క్తో చేసిన ఆర్ట్ వర్క్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వుడెన్ కార్డ్బోర్డ్ పైన గీసిన బొమ్మలు. వావ్. కార్డ్బోర్డ్ మీద ఒక చిన్న కట్ పీస్ చేసి దాంట్లో బొమ్మలు గీశారు. చాలా బాగున్నాయి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ని వీళ్ళు డివైడ్ చేసి పెట్టారు చూడండి. ఇది సూపర్ అసలు. ఇటువైపు మళ్ళీ అన్నీ మనకి ఇంకా కూడా కార్డ్బోర్డ్ వర్క్స్ కనిపిస్తున్నాయి చూడండి. కార్డ్బోర్డ్ పైన గీసిన బొమ్మలైనా సరే జీవకళ ఉట్టి పడుతున్నాయి వీటిలో.
బ్యూటిఫుల్. వావ్, అమేజింగ్. ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎంతసేపు అయినా వీటిని చూసి ఆనందించవచ్చు. ఆర్ట్ని ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది ఈ ఆర్ట్ వర్క్స్లో ఉండే ఆనందం అనేది. లవ్ అండ్ ఎఫెక్షన్ని చూపించే ఆర్ట్ వర్క్స్ ఇవి. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నట్టు బ్యూటిఫుల్, అమేజింగ్. ఇతను ఆరిఫ్, హీ ఈజ్ ద వన్ మనం ఇంతకుముందు చూసిన ఫోటో అతనిది. సో హీ ఈస్ అండ్ నార్వేజియన్ ఆర్టిస్ట్, వెరీ ఫేమస్. ప్రస్తుతానికి ఆయన ఈజ్ ప్లేయింగ్ ద మ్యూజిక్, ఆయన రికార్డింగ్ చేస్తున్నారు. ఇది ఆయన సొంత స్టూడియో అనమాట. మనకి ఇది మొత్తం అంతా కూడా సౌండ్ ప్రూఫ్ గ్లాస్ లోపల ఉండి ఆయన రికార్డింగ్ చేసుకుంటున్నాడు. ఆ రికార్డింగ్ అనేది అక్కడ వాళ్ళు మ్యూజిషియన్స్ ఇక్కడ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. దాన్ని వీ కెన్ సీ ఇట్ లైవ్. సో దిస్ ఇస్ ఆర్ఎఫ్, ఫేమస్ నార్వేజియన్ ఆర్టిస్ట్. ఆరిఫ్ని ఇంతకుముందు చూసాం కదా, ఆయన యొక్క వీడియో అనేది ఇక్కడ ప్లే అవుతుంది. సో హీఈస్ ఎ వెరీ ఫేమస్ నార్వేజియన్ ఆర్టిస్ట్ కమ్ మ్యూజిషియన్ అనమాట. సో ఆయన మ్యూజిక్ క్రియేట్ చేసేది లైవ్లో మనం చూసాము. సో వీఆర్ లక్కీ ఎనఫ్ టు విట్నెస్ హిమ్. అండ్ ఆరిఫ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తాను. ఇక్కడ ఆయనకు సంబంధించిన వీడియో ప్లే అవుతుంది, పెద్ద స్క్రీన్ పెట్టి ప్లే చేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ ఆయన యొక్క ఫోటో అనేది ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఆయన యొక్క ఆర్ట్ వర్క్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో హీఈస్ ఎ బిగ్గెస్ట్ ఫాలోవర్ ఆఫ్ మంక్ అండ్ ఆల్సో హీఈస్ ఎ హ్యూజ్ ఫేమస్ ఆర్టిస్ట్. సో ఆరిఫ్ పిఎం మంక్ అని రాస్తుంది చూడండి. సో ఎందుకు మరి మంక్ మ్యూజియంలో ఆరిఫ్ వచ్చాడు అని చెప్పేసి అంటే, సో ఆరిఫ్ హ్యాస్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ ఆరిఫ్ డ్రాస్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మంక్. అండ్ అంతేకాకుండా సో ఇది మంక్ మ్యూజియం అనేది మనకి ఓన్లీ ఓవరాల్గా ఎడ్వర్డ్ మంక్ గురించి ఆయన గీసిన బొమ్మలే కాకుండా పైన టాప్ ఫ్లోర్లో కాంటెంపరీ మ్యూజిక్, సో కాంటెంపరీ ఆర్టిస్ట్ వాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తూ హీఈస్ అ వెరీ ఫేమస్ నార్వేజియన్ ర్యాపర్. హీఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ర్యాపర్ ఇన్ ద కంట్రీ అంట. సో అలాంటి మ్యూజిషియన్, అలాంటి ర్యాపర్, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా కాంటెంపరీ వాళ్ళకి కూడా పెట్టేటైతే లోకల్ వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ రిప్రజెంటేషన్ ఫర్ ద కంట్రీ అండ్ దెన్ ద రిప్రజెంటేషన్ ఫర్ హిమ్ అండ్ దెన్ జనాలకు కూడా వచ్చి చూసే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనది కూడా పెట్టడం జరిగిందంట. సో అది ఆరిఫ్కి సంబంధించిన డీటెయిల్స్. చూసారుగా మంక్ మ్యూజియం బాగుందా? నేను ఇక్కడ ఏవేవి స్పెషాలిటీస్ ఉన్నాయో కనుక్కొని, ఎందుకంటే మనకి ఆస్లోలో పెద్ద ఎక్కువ ఏం లేవు అన్నారు, బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. సో దాంట్లోంచి బెస్ట్ ప్లేసెస్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని దాంట్లో ఏది ఏ టైంకి అవైలబుల్ ఉంటుందో అలా నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మనం మంక్ మ్యూజియం చూసాము. ఇది కాకుండా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచి మంచి లొకేషన్స్ని మనము వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.